హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుశ్రీ రాజేష్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అదేనండి, పుత్ర గణపతి వ్రతం అనమాట. సో ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేయాలా, ఒకరే చేయొచ్చా అని ఈ వీడియోలో అంతా ఒకసారి మనం చూద్దాము. సో పార్వతీదేవియే, సాక్షాత్తు పార్వతీదేవియే సెలవిచ్చారనమాట. సో ఈ వ్రతాన్ని చేస్తే చాలా మంచి జరుగుతుంది అని. పుత్రుడు కావాలి అనుకునే వాళ్ళు మెయిన్గా ఆడపిల్లలు ఉంటారు కదా, సో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టి మగ సంతానం లేని వాళ్ళకి ఈ వ్రతం అనేది కంపల్సరీగా చేస్తే చాలా ఫలితం అయితే దక్కుతుందనమాట. సో సాక్షాత్తు పార్వతీదేవి సెలవిచ్చారు కాబట్టి మనం కంపల్సరీగా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు చేయొచ్చా చేయకూడదా అనేవన్నీ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను, చూసేయండి. అంతటి పవిత్రమైన రోజు ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే మార్చి 3వ తారీఖు అయితే వచ్చిందనమాట. సో నేను ఎప్పుడు పూజ చేసుకోవాలనే టైమింగ్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చవితి తిథి ఉన్న రోజు మాత్రమే చేసుకోవాలన్నమాట. సో ఈ ఆదిదేవుడైన గణపతికి మాత్రం 2 తిథులు అయితే మెయిన్ అనమాట. సో భాద్రపద మాసంలో వచ్చే చవితి నాడు, 2 పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడైతే ఈ పుత్ర గణపతి వ్రతం అయితే వచ్చిందనమాట. సో చేస్తే మంచి ఫలితాలు అయితే తప్పనిసరిగా వస్తాయి, మనస్ఫూర్తిగా చేసుకుంటే మాత్రం. ముందుగా ఆ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి మంచిగా తలంటు స్నానాలు చేసి ఇల్లంతా తుడిచేసి మంచిగా ముగ్గులు పెట్టేసి ఈ వ్రతం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో పూజా మందిరాన్ని మంచిగా పూలతో డెకరేషన్ చేసుకుని ఏర్పాటు చేసుకునే కూడా ఈశాన్యం మూలలో కానీ తూర్పు ముఖం ఉండేటట్టు అయితే పీఠం అయితే ఏర్పాటు చేసుకోండి. మీరు ఈ వ్రతాన్ని పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, వ్రతం అని చెప్తున్నాం కాబట్టి. సో పీఠం వేసుకొని చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అందుకని మీ దగ్గర మంచిగా వేసి మనం ఎక్కడైతే దేవుణ్ణి పెట్టాలనుకుంటున్నామో అక్కడ గంగాజలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ మంచిగా శుద్ధిగా చేసుకొని అక్కడ ఒక మంచిగా బియ్య పిండితో ముగ్గేసి అండ్ దెన్ మనం ఒక పీఠం పెట్టుకొని దానిపైన వైట్ క్లాత్ కానీ, మీ దగ్గర వైట్ క్లాత్ లేకపోతే ఎల్లో కానీ రెడ్ కానీ ఈ 2 కలర్స్లో ఉండే క్లాత్ని అయితే దానిపైన వేసుకొని ఇలా తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు అయితే వేసుకొని, స్వస్తిక్ అనే కాదు ఏదైనా వేసుకోవచ్చు. స్వస్తిక్ వేస్తే దేవుడికి, వినాయకుడికి చాలా ఇష్టమైన సింబల్ వచ్చి స్వస్తిక్ కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో వేసుకొని దానిపైన కొంచెం బియ్యము, కొంచెం పసుపు, కుంకుమ వేసి దానిపైన మీ దగ్గర వినాయకుడి ఈ సింగిల్ ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేదా ఇంకా చాలా ఉంటాయి కదా, పార్వతీ పరమేశ్వరి స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు. ఏ ఫోటో ఉన్నా సపరేట్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని మంచిగా వాటికి అందంగా పూలతో అయితే అలంకరించి, ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎర్రని పూలతో, ఎర్రని మందారాలతో, ఇంకా కుదిరితే మీకు ఎర్రని రోజాలతో అయితే మంచిగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఈయనకి ఎక్కువ ఇష్టమైంది పత్రి కదా, సో మీకు ఎన్ని వీలైతే అన్ని పత్రి ఆకులను అయితే తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టండి. సో చాలా మంచిది అనమాట. సో ఈయనకి ఎక్కువ పత్రి ఇష్టం కాబట్టి ఎన్ని కుదిరితే అన్ని అని చెప్పట్లేదు, మనకి చాలా వరకు దొరుకుతూ ఉంటాయి కదా. సో కస్తూరి పూలు అని చెప్పి, మామిడి ఆకులు, తోరణాలు, చాలా ఇవన్నీ కూడా పత్రి ఆకులే అనమాట. ఇప్పుడు మంచిగా పసుపు కుంకుమ కూడా పెట్టాను అనమాట స్వామివారి దగ్గర. ఇప్పుడు ఒక ఇతర ప్లేట్ తీసుకొని దానికి మంచిగా పసుపు కుంకుమ పెట్టి, స్వామివారికి తెల్ల జిల్లేడు ఆకులన్నా తెల్ల జిల్లేడు పూలన్నా చాలా ఇష్టం అనమాట. సో వాటితో అయితే మనమైతే ఆ ప్లేట్ మొత్తం ఆకులు అయితే పెట్టేసి అక్కడైతే మనం ఇప్పుడు ఒక చిన్న వినాయకుడిని అయితే పెట్టాలి కదా. సో అందుకోసం మనం కొంచెం బియ్యం వేసి దానిపైన మళ్ళీ తెల్ల జిల్లేడు ఆకు పెట్టి, సో ఈ వినాయకుడు వచ్చి తెల్ల జిల్లేడు ఏరుతో అయితే చేస్తారనమాట. సో నేను ఇది ఒకసారి మేము కాణిపాకం వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను. సో నా దగ్గర ఆ వినాయకుడు ఉంటే పెట్టుకున్నాను, మీ దగ్గర వెండిది ఉన్నా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో వినాయకుడి దగ్గర పెట్టుకొని మంచిగా పూలతో అయితే అలంకరించుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో మీకు కుదిరితే గరిక తెచ్చి స్వామివారి దగ్గర అయితే పెట్టండి. సో నాకైతే కుదరలేదనమాట, సో ఎక్కడ దొరకలేదు. గరిక పెడితే స్వామివారు చాలా త్వరగా వస్తారనమాట. సో చాలా మంచిది గరిక పెడితే. ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా, సో వాటితో మాల అయితే కట్టి స్వామివారి దగ్గర అయితే వేయండి, చాలా మంచిదన్నమాట. మీ దగ్గర గొడుగు ఉంటే, అంబ్రిలా ఉంటే పెట్టండి స్వామివారికి, మనం పెడుతూ ఉంటాం కదా. సో నా దగ్గర ప్రస్తుతానికి అయితే లేదు, సో నేను అందుకు పెట్టలేదు. ఈరోజు గౌరీ సమేత వినాయకుడికి అయితే పూజ చేస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం అయితే కలుగుతుందని సాక్షాత్తు పార్వతీదేవి సెలవిచ్చారనమాట. పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇందుకు సంబంధించిన ఒక కథ అయితే ఉంది, పుత్ర వ్రత కథ అనైనా అనుకోవచ్చు. జగదాంబ పార్వతీదేవి అనుగ్రహంతో జన్మించిన వినాయకుడి రుద్రానుగ్రహంతో సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖాన్ని పెట్టినప్పుడు
పార్వతీదేవిని ఆనందింపజేయడానికి పరమేశ్వరితో సహా సకల దేవతలందరూ కూడా ఆ పార్వతీదేవి ఒడిలో ఉన్న విఘ్నేశ్వరుని చూసి స్తుతించారు. ఆ స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే గౌరీ సమేత గణపతిని పాల్గొన శుద్ధ చవితి నాడు పూజ చేస్తారో అట్టి భక్తులందరికీ కూడా నాకు ఎలాగా పుత్రశోకం తొలగి పుత్రవృద్ధి జరిగిందో అలాగే నా భక్తులందరికీ కూడా పుత్రవృద్ధి జరగాలని, వంశాభివృద్ధి జరగాలని ఆ అమ్మవారైతే వరమైతే ఇచ్చారనమాట. అందుకోసం మనం ఈరోజైతే గౌరీ సమేత గణపతిని పూజ అయితే చేయాలన్నమాట. సో అందుకోసం పసుపు ముద్దలతో అయితే 2 గణపతులను అయితే పూజ చేస్తాము. సో దానికి మనం గౌరీదేవికి అయితే ఫేస్ మీద అయితే కుంకుమ బొట్టు అయితే పెడతాము, గణనాథుడికి అయితే తల మీద అయితే బొట్టు పెడతామన్నమాట. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకొని ఫస్ట్ మనం విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి అయితే నా వ్రతం అంతా మంచిగా ఏ ఆటంకాలు లేకుండా పూజ అంతా కంప్లీట్ అయ్యేలా చూడు స్వామి అని చెప్పి ఫస్ట్ అయితే మనం విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసుకోవాలన్నమాట. శుక్లాం వరదరం విష్ణు లైక్ ఇలాంటి మంత్రాలన్నీ కూడా చెప్పి స్వామివారికి అయితే ధూపం అయితే పెట్టి మంచిగా నైవేద్యం కూడా పెట్టి ఆయనకైతే ముందు విఘ్నేశ్వరుడు కాబట్టి సో ఫస్ట్ ఆయనకి పూజ అయితే చేసుకొని తర్వాత మనమైతే ఈ వ్రత కథనైతే చూసుకుందాము. అయితే ఈ పూజ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా కుదరలేదు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు సో మీ హస్బెండ్ టవల్ ఏదన్నా కానీ లైక్ పట్టు పంచ ఇవేమన్నా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను మనకి ఫస్ట్ అయితే ఇప్పుడు వినాయకుడి అష్టోత్తరం అయితే చదువుకుందాం. సో ఈ అష్టోత్తరాన్ని కూడా మనకి వినాయకుడి వ్రత కథ అని బుక్స్ అమ్ముతారు కదా, సో వాటిల్లో అయితే ఈ వ్రత కథ అయితే ఉంటుంది. దాంట్లో చూసుకొని అష్టోత్తరం అయితే పూజ అయితే చేసేసుకుందాము. అలాగే ఈరోజు మెయిన్ పుత్రవ్రత కథ నామాలు అయితే ఉంటాయన్నమాట. సో మీరు గూగుల్ చేస్తే అవైతే వస్తాయి. సో తప్పులు లేకుండా చదువుకునే వాళ్ళు అయితే చదువుకోండి. అయితే మీరు ఏ సంకల్పం కోసం ఈ పూజ అయితే చేస్తున్నారో స్వామివారికి అయితే చెప్పుకొని ఆ పూజ అయితే స్టార్ట్ చేయండి. సో పిల్లల కోసమనే కాదు, సో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి రావాలని చెప్పిన ఈ విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఎటువంటి ఆచారాలు అలాంటివి ఏమీ లేవు. సో ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు. మేము మా పూర్వీకులు చేయలేదు కదా అని అది ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు స్వామివారికి అయితే బెల్లము అయితే నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. సో అటుకులు బెల్లం నైవేద్యం అయితే మంచిగా ఇష్టం అనమాట స్వామివారికి. సో ఇలాగే ఈరోజు అయితే పరమాన్నం అయితే చేశాను. సో ఈరోజు మన దగ్గర ఏవైతే ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ అయ్యవారి దగ్గర పెట్టుకొని అటుకులు బెల్లం కూడా పెట్టండి స్వామి దగ్గర. సో ఇష్టమైనవి కదా, సో మంచిగా ఉంటుంది అనమాట. ఇలాగే మన పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేసుకోవచ్చా అని సందేహం ఉంటుంది కదా. సో 5th మంత్ బిలో వాళ్ళైతే ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. సో మనకి తెలియదు కదా, స్వామివారి అనుగ్రహం ఎవరి మీదైనా ఉండొచ్చు, ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో మనకైతే తెలియదు కదా. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా 5th మంత్ బిలో ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొట్టండి. సో కొబ్బరికాయకి మెయిన్ మీరు ఒక మిస్టేక్ అయితే చేయొద్దు, కుంకుమ బొట్లు అయితే అస్సలు పెట్టొద్దు అనమాట. సో పుత్రగణపతి స్తోత్రాలు అని చెప్పాను కదా, సో అవి కొంచెం కష్టంగా ఉంటాయన్నమాట. సో అవి చదువుకోలేని వాళ్ళు స్వామివారి శక్తివంతమైన 16 నామాలు అయితే ఉన్నాయన్నమాట, షోడశ నామాలు అని చెప్పి. సో అవి నేను స్క్రీన్ మీద ఇస్తాను. అవి చదువుకున్న సంపూర్ణ పూజా ఫలితం అయితే దక్కుతుంది మనకి. ఈ వ్రతం సామాన్యులే కాదండి, పూర్వం రాజులు కూడా చేశారంట. రాజుల నుండి సామాన్యుల వరకు ఈ వ్రతం అయితే చేశారు. కంపల్సరీగా మనకి ఫలితం అయితే దొరుకుతుందన్నమాట. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే కర్పూరం అయితే హారతి అయితే ఇచ్చేద్దాము. సో ఈ పూజ మెయిన్గా ఈవినింగ్ టైంలో చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే దొరుకుతాయని. సో ఈవినింగ్ కుదరని వాళ్ళు మార్నింగ్ అయితే పూజ చేసి ఈవినింగ్ వరకు కూడా ఉపవాసం అయితే ఉండి, కటిక ఉపవాసం అయితే ఉండని అవసరం లేదు, పాలు పండ్లు ఏవో తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ అయితే భోంచేయచ్చు. సో మీరు కూడా ఇలానే మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోండి, తప్పనిసరిగా ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరైతే చూస్తారు. సో నాకు తెలిసినంతలో నేనైతే పూజ చేశాను. సో మీరు ఈ వీడియోని కానీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.